అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద తమిళనాడులో క్రిమినల్ కేసు ఫైల్ అయింది. హిందూ సంఘాల గురించి కొంచెం ఏదో మాట్లాడారని చెప్పేసి ఎలా చూడొచ్చు మేడం? ఎందుకు హిందూ సంఘాలు తమిళనాడు రాష్ట్రంలో లేరా? ఆ రాష్ట్రంలో ఏ సంఘాలు ఉన్నాయని హిందూ సంఘం గురించి మాట్లాడితే అలా చేశారు? మతానికి సంబంధించి ప్రేరేపిస్తున్నాడు. ఎందుకు ప్రేరేపిస్తారు? మతం గురించి ప్రేరేపించే అవసరం హిందువులకు లేదు, సనాతన ధర్మానికి లేదు. క్రైస్తవులకు ఉంది, ముస్లింస్లకు ఉంది. మా మతానికి మారండి, మా మతంలో రండి అని పిలిచేటటువంటి సాంప్రదాయ పద్ధతులన్నీ వేరే వేరే మతస్థులకు ఉందేమో గాని హిందూ సనాతన ధర్మంలో ఎవ్వరు హిందువుగా మారండి, హిందువుగా చెయ్యండి అని చెప్పేసి ఎవరు చెప్పరు. ప్రేమించుకుంటున్న ప్రేమికులు తప్ప. అబ్బాయి ముస్లిం అయితే అమ్మాయిని ముస్లిం గా మార్చుకుంటాడు, అబ్బాయి క్రైస్తవుడు అయితే అమ్మాయిని క్రైస్తవుగా మార్చుకుంటాడు, అబ్బాయి హిందూ అయితే అమ్మాయిని హిందువుగా మార్చుకుంటాడు. అదర్ క్యాస్ట్ అదర్ లాంగ్వేజ్ వాళ్ళు ఎవరైనా వస్తే. అంతేగాని దీనికే కేసులు పెట్టడం ఏంది? దీనికే క్రిమినల్ ఈ లాయర్లకు అసలు బుద్ధి ఉందా లేదా బుర్రలో మట్టి ఏమైనా ఉందా? ఏం తమిళనాడు లాయర్లకి బుద్ధి ఏం లేదా? లాయర్లు కాదండి, లాయర్లు ఫీజు కోసం ఏమైనా చేస్తారా? నాయకులు పెట్టించే వాళ్ళు, నాయకులు ఎవరి మీద పెట్టిస్తారా? ఎవరు ఏమన్నా